ఆధ్యాత్మికత వల్ల కలిగే ప్రయోజనం మనలో దివ్యత్వమనే పుష్పం వికసితం కావడానికి. ఆధ్యాత్మికత అనేది కాలక్షేపం కోసం కాదు, మనకు క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకునే విజ్ఞానాన్ని ఆధ్యాత్మికత అందిస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని మనకు దర్శింపచేసే మార్గదర్శకులు మన గురువులు. వసుధైక కుటుంబమనే భారతీయ భావనను విస్తృత శ్రేణిలో ఆధ్యాత్మికతకు మేళవించి మన గురువులు మార్గదర్శనం చేస్తారు. విశ్వశ్రేయోభావనే భారతీయ గురు పరంపరకు మూల సూత్రం. జీవితాన్ని నిరంతరం ఆనందమయం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో ఆర్షధర్మాన్ని అనుసరించి గురువులు దారి చూపుతున్నారు. ఆ సంవిధానంలోనే ఎన్నో గురుధామాలు, గురు సన్నిధానాలు సాకారమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి పాదపీఠంలో శ్రీనివాస మంగాపురంలో నెలకొన్న శ్రీ వశిష్ఠాశ్రమం. ఈ ఆశ్రమాన్ని శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి స్థాపించారు. వేదాంత విజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అందేలా బోధించిన గత శతాబ్దపు మహనీయులలో మలయాళ స్వామి ప్రసిద్ధులు. మలయాళ స్వామి మార్గాన్ని అనుసరిస్తూ శ్రీ విద్యాస్వామి శిష్యులుగా స్వస్వరూపానందగిరి స్వామి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారు. అనుష్ఠాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి. స్త్రీలు కూడా దీక్షలు తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలో పయనించవచ్చని పేర్కొన్న అభ్యుదయవాది. అన్ని వర్గాల వారిని ఆదరించిన మహాజ్ఞాని ఆయన. సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత అసంగానంద స్వామిగా ఆయన కీర్తి గడించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఆయన స్థాపించిన వ్యాసాశ్రమం ఎందరో ముముక్షువుల్ని ఉద్ధరించింది. భగవద్గీత, ఉపనిషత్తులను పామరులు సైతం పారాయణ చేసేలా ఆయన ప్రేరణనిచ్చారు. అనేక మందికి ప్రత్యక్షంగా శిక్షణనిచ్చారు. మలయాళ స్వామి శిష్య ప్రశిష్యులందరూ ఆ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. స్వామి అసంగానందగిరి తెలుగునాట సంప్రదాయ పాఠశాలల్ని నెలకొల్పి బడుగు బలహీన వర్గాల వారి పిల్లలకు నామమాత్రపు రుసుములతో ఉన్నత విద్యా బోధన చేశారు. ఆ పాఠశాలలో చదువుకున్న స్వస్వరూపానందగిరి సన్యాసం వైపే మొగ్గు చూపారు. వ్యాసాశ్రమం వెలుగుజాడల్లో వశిష్ఠాశ్రమాన్ని నెలకొల్పి మలయాళ స్వామి బోధనల్ని నేటి తరానికి అందిస్తున్నారు. కథ వింటే కలుగు పుణ్యము, శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము, శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము. మలయాళ స్వామి దిశా నిర్దేశం చేసిన మార్గాన్ని ఆచరణాత్మకంగా అమలు చేస్తున్నారు. స్వస్వరూపానందగిరి చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక మార్గం పట్ల ఎంతగానో ఆకర్షితులయ్యారు. తన 15వ ఏటనే వ్యాసాశ్రమం చేరుకున్నారు. నాటి ఆశ్రమ పీఠాధిపతులైన శ్రీ విద్యానందగిరి స్వామి వద్ద శివపంచాక్షరి దీక్ష తీసుకున్నారు. అసంగానంద బ్రహ్మ విద్యా పాఠశాలలో 8 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేసి అద్వైత వేదాంతాచార్య పట్టా తీసుకున్నారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ప్రాక్ శాస్త్రి పట్టా పొందారు. ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం, సర్వదర్శనాచార్య కోర్సుల్ని అభ్యసించారు. 1996 సంవత్సరంలో శ్రీ విద్యానందగిరి స్వామి చేతుల మీదుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆధ్యాత్మిక ప్రచారంలో ఆర్షధర్మ ఉత్తేజానికి తనవంతు పాత్ర పోషించాలని సంకల్పించారు. 3 సంవత్సరాల పాటు వ్యాసాశ్రమ అనుబంధ సంస్థల బాధ్యతల్ని నిర్వహించారు. 2000 సంవత్సరంలో తిరుపతిలో శ్రీ వశిష్ఠాశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ కేంద్రంగా విస్తృత స్థాయిలో ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మలయాళ స్వామివారి మార్గాన్ని అనుసరిస్తూ పేద అణగారిన వర్గాల వారికి ధర్మ ప్రబోధం, నైతిక వర్తనల్ని ఉపన్యాసాల ద్వారా అందిస్తున్నారు. విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణానికి, సమసమాజ స్థాపనకు స్వస్వరూపానందగిరి కృషి చేస్తున్నారు. మానవాళికి ధర్మ మార్గోపదేశం ద్వారా మానసిక శాంతిని ప్రసాదిస్తున్నారు. మానవులందరిలోనూ మమతల దీపాలు వెలగడం ద్వారా సమాజం క్రాంతిర్మయమవుతుందని మలయాళ స్వామివారు పేర్కొన్నారు. ఆ సందేశ స్ఫూర్తితో మనుషులందరి మధ్య వర్ణ, వర్గ, మత విచక్షణకు తావులేదని, ఒకే దేవుడనే సత్యాన్ని స్వస్వరూపానందగిరి చాటి చెప్పారు. అద్వైతం బ్రహ్మ అనే సూత్రాన్ని ఆధార భూమికగా చేసుకుని జీవుడే దేవుడు, దేవుడే జీవుడనే సిద్ధాంతాన్ని ఆయన ప్రబోధిస్తారు. ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా సదాచారాల్ని పరిరక్షించుకోవడం ద్వారా సమాజం సుసంపన్నమవుతుందని స్వామీజీ పేర్కొంటారు. నైతిక విలువలతో కూడిన సమాజం శాంతిమయంగా, ప్రేమపూరితంగా, దయాభరితంగా వర్ధిల్లుతుందని స్వస్వరూపానందగిరి చెబుతారు. అశాంతి సర్వత్రా వ్యాపించి ఉన్న పరిస్థితులలో ఆ అశాంతికి, అలజడికి మూల కారణాన్ని అందరూ అన్వేషించాలంటారు. మన మనస్సే అన్ని జాడ్యాలకు మూలమని, మనసును ప్రహ్లాదకరంగా ఉంచితే సమస్యల్ని అధిగమించవచ్చని స్వామీజీ సందేశమిస్తారు. ఆధ్యాత్మికత అనేటువంటిది మానవ జీవితంతో ముడిపడినటువంటిది. మానవ జీవితము, ఆధ్యాత్మికత రెండింటినీ విడతీరానటువంటి సంబంధంతో ఉంటాయి. అంటే మానవ జీవితంలో ప్రతి వ్యక్తి శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని పొందాలన్నా, ఈ సంసారంలో సుఖశాంతులతో జీవనాన్ని సాగించాలన్నా ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడి ఉన్నప్పుడు మాత్రమే అట్టి వ్యక్తికి మాత్రమే శాంతి, సుఖం అనేటువంటిది వస్తుంది. లేకపోతే ఆధ్యాత్మికతను విడిచిపెట్టి ఎవరైతే ఈ సంసారంలో జీవిస్తూ ఉంటారో, ఈ సంసారమే పరమార్థం అంటూ బ్రతుకుతూ ఉంటారో, అటువంటి వారు ఈ జీవితంలో బ్రతకడం అంటే బ్రతుకుతారు, కానీ వారికి సుఖము, శాంతి అనేటువంటిది ఉండదు. అందువలన మనం పూర్వజులైనటువంటి మహర్షులందరూ కూడా ప్రాచీన పరంపర నుండి ఈ ఆధ్యాత్మికతను సంసారంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా బ్రతకటానికై ఈ ఆధ్యాత్మిక విద్యను మనకు బోధించడం జరిగింది. ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో వయస్సు అయిపోయిన తర్వాత, పెద్దవారు అయిపోయిన తర్వాత, ముదుసరులు అయిపోయిన తర్వాత ఎప్పుడో మనం వేదాంతం నేర్చుకుందాం, భక్తి అప్పుడు కావాల్సి వస్తుంది, ఆధ్యాత్మికత అప్పుడు కావాలి అనేటువంటిది సామాన్యంగా పామరుల్లో అందరూ అనుకునేటువంటి విషయం. కానీ ఇది సత్యం కాదు. నిత్య జీవితంలో ఆబాల్యము నుండి మన జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా, సంసారంలో శాంతిగా, సుఖంగా బ్రతకాలన్నా, ఈ జన్మ కాకుండా ఇంకొక జన్మకు ఒక ఉత్తమమైనటువంటి జన్మను పొందాలన్నా, సుఖశాంతులతో కూడినటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక జన్మను పొందాలన్నా మనం చేయవలసింది ఈ జన్మలో మన జీవితంలో కూడా ఆధ్యాత్మికతను అలవర్చుకొని జీవన విధానాన్ని సాగించాలి. ఆధ్యాత్మిక చింతన ద్వారా మనశ్శాంతి సుసాధ్యమవుతుందని, మది మందిరంలో దైవాన్ని సుప్రతిష్ఠితం చేసుకోవడం ద్వారా అందరూ చైతన్య స్వరూపులుగా భాషించవచ్చని స్వామీజీ చెబుతుంటారు. అశాంతి, అల్లకల్లోలం, అలజడి నిండిన హృదయాలకు ఉపశమనం కావాలి. ఆ ఉపశమనం, ఉపశాంతి ఆధ్యాత్మిక చింతన వల్ల మాత్రమే దక్కుతుందంటారు స్వామీజీ. మానవాళిలో సేవాభావం నిరంతరం వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షిస్తారు. సేవా దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా సమాజంలో విభేదాలు తొలగి ఆత్మీయతలు వెల్లివిరుస్తాయని, దానివల్ల సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పేర్కొంటారు స్వస్వరూపానందగిరి. వశిష్ఠాశ్రమాన్ని ఆయన సత్యం, శివం, సుందరం అనే ఆర్షధర్మవాక్కు ప్రతిఫలించేలా రూపొందించారు. ఈ వశిష్ఠాశ్రమంలోనే లలితాపీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి బౌద్ధిక, భావుక, ఆధ్యాత్మిక స్థితిగతుల సమ్మేళనం. సత్యమయమైన ఈ జగత్తులో సర్వత్రా శివత్వాన్ని అంటే దైవత్వాన్ని దర్శించడం ద్వారా ఈ ప్రపంచం సుందరంగా భాసిస్తుంది.
మానవ జీవన వికాసానికి పూలబాటలు పరిచేది ఆధ్యాత్మికత. పావన సప్తగిరులే ఈ వశిష్ఠాశ్రమానికి ప్రాకారాలు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావ పరిమళాలు వ్యాప్తి చెందుతూ సర్వత్రా సుందరత్వాన్ని ఈ లోగిలి సంతరించుకుంది. వశిష్ఠాశ్రమం 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుదూరంగా కనిపించే శేషాచలం కొండలు, అల్లంత దూరంలోనే సప్తగిరి వాసుడు, చుట్టూ పరుచుకున్న వృక్ష సంపదతో సహజయుతమైన ప్రశాంత ప్రకృతికి ఈ పీఠం ఆలవాలమై నిలుస్తోంది. శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రి నయనీ కాత్యాయని భైరవీ. తిరుమలకు సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే వశిష్ఠాశ్రమం, లలితా పీఠాలు ఉన్నాయి. శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన తిరుమల శ్రీనివాసుడు కొంతకాలం ఈ ప్రాంతంలోనే నివాసం ఉన్నాడని ప్రతీతి. ఈ ప్రదేశంలో పద్మావతి శ్రీనివాసులు వనవిహారం చేసేవారని, ఈ కొత్త జంటకు ఈ ప్రదేశం ఎంతగానో నచ్చి ఇక్కడే తమ నెలవుగా కొన్నేళ్లపాటు నివసించారని పురాణాలు పేర్కొన్నాయి. వకుళాదేవి పద్మావతి శ్రీనివాసుల్ని నవదంపతులుగా ఆశీర్వదించిన స్థలము ఇదేనని చెబుతారు. పద్మావతి శ్రీ వెంకటేశ్వరులు భౌతికంగా నడయాడిన ఈ దివ్యస్థలిలో కళ్యాణ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా వర్ధిల్లుతున్నాడు. నిత్య కళ్యాణం వత్సవైభోగం నిత్య కళ్యాణం వత్సవైభోగం స్వామిని దివ్యమోము సమ్మోహన భరితం. వశిష్ఠాశ్రమంలోని లలితాధామం సుందర సుమనోహరత్వానికి సంకేతంగా నిలుస్తోంది. ఈ లలితాపీఠంలోకి అడుగిడడానికి ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో సింహద్వారాలు ఉంటాయి. భారీ సింహాకృతి నోరు తెరిచినట్టుగా ఉండే ఈ ద్వారాలు ఆధ్యాత్మిక సంకేత రూపాలు. అహంకారాలు, అభిమానాలు, ఆభిజ్యాతాలు వదిలి అమ్మ దర్శనానికి విచ్చేయాలని ఇవి సందేశమిస్తాయి. సింహం అహంకారానికి, మత్సరానికి ప్రతీక. అహంకార మత్సరాలనే ఇరుభావాలను సింహమనే తమస్సుకి సమర్పణ చేసి అమ్మ అనే ఉషస్సు వైపుగా పయనించాలని ఈ సింహద్వారాలు ప్రతీకాత్మకంగా సందేశమిస్తున్నాయి. ప్రధాన ఆలయ గోపురం ఒక పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది. ఈ పిరమిడ్ రూపం శక్తి కేంద్రం, విశ్వశక్తిని తనలోకి స్వీకరించే అద్భుత నిర్మాణం. శ్రీచక్ర మేరువునే పిరమిడ్గా వ్యవహరిస్తారు. ఈ గోపురంపై ధ్యాన స్థితిలో ఉన్న శివపరమాత్మ విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. ఈ లోగిలిలో అణువణువున ఆధ్యాత్మిక వాతావరణం అభివ్యక్తమవుతుంది. పీఠానికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతీమూర్తులు, పైభాగంలో లలితాదేవి విగ్రహాకృతి గోచరమవుతుంది. ముఖద్వారంపై శివపరివారం, కుమారస్వామి, గణపతిమూర్తులు దర్శనమిస్తారు. ప్రధాన పీఠమందిరం లలితా త్రిపురసుందరీదేవి సౌందర్య లహరిగా, భక్తాభీష్ట వరదాయినిగా ప్రకటితమవుతుంది. సర్వాలంకారయుక్తంగా తేజరిల్లే లలితా మహాపరాభట్టారిక సమక్షంలో పరమేశ్వరుడు మరకతలింగమూర్తిగా దర్శనీయమవుతాడు. పంచలోహ మేరువు, సుబ్రహ్మణ్య గణపతిమూర్తులు నెలకొని ఉంటాయి. అమ్మవారి నెలవు శ్రీచక్రమేరువు ఆకృతిలో ఉండటం విశేషం. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపురసుందరి అని కీర్తించినట్టుగా శ్రీచక్రమనే బ్రహ్మాండాన్ని ధరించి బ్రహ్మాండ నాయకిగా లలితాశక్తి భాసిల్లుతోంది. లలిత కథ వింటే కలుగు పుణ్యము, శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము, శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము. అమ్మవారి మూర్తికి ఇరువైపులా మలయాళ స్వామి, విద్యానందగిరి స్వామి మూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. ప్రధాన మందిరంలో గంగమ్మ గలగలలు సవ్వడి చేయడం విశేషం. జలం సమృద్ధికి, చేతనత్వానికి, క్షేమానికి, యోగ భావనకు సంకేతం. మందిర ప్రాంగణంలో జలసిరుల సవ్వడులతో ప్రత్యేక ఏర్పాటు చేయడం ఎంతో అరుదైన విషయం.
హంస, ఏనుగు, గోముఖాకృతుల గుండా జలధారలు జాలువారుగా ఈ మందిర ప్రాంగణాన్ని జలధారలు సుసంపన్నం చేస్తాయి. ఈ మందిర ప్రాంగణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భారత ఉపఖండంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాల విగ్రహాకృతులు ఒకే సమాహారంగా సహజస్థితికి అనుగుణంగా నెలకొని ఉంటాయి. అలాగే సప్తమాతృకలు, అష్టలక్ష్ములు, నవదుర్గలు, 18 భుజ దుర్గ, గాయత్రి, ప్రత్యంగిరాదేవి, గంగామాత, అర్ధనారీశ్వరుడు, లింగోద్భవ మహాదేవుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, వెంకటేశ్వర, ఆంజనేయ, కాలభైరవ, ఆదిశంకరమూర్తులు ఈ మందిరంలో వర్ణరంజితంగా భక్తజన ఆకర్షణీయంగా దర్శనీయమవుతాయి. ఈ మందిర భూగృహంలో శ్రీరాముడికి దివ్య జ్ఞాన యోగ సూత్రాలని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అనుగ్రహించే యోగ వాసిష్ఠ గుహ నెలకొని ఉంది. ఇది కూడా ఎంతో అరుదైన అమరిక. జగమును పాలించు ప్రియ జననీ, అవనిని లాలించు పరమ పావని. జగమును పాలించు ప్రియ జననీ, అవనిని లాలించు పరమ పావని. ఎన్ని జన్మలెత్తినా కర్మ తీరదు. సజీవ కళతో వర్ధిల్లే శ్రీరామ వశిష్ఠ మహర్షుల విగ్రహాకృతులు సత్యాన్వేషణ తత్వాన్ని ఆవిష్కరింపచేస్తాయి. ఈ గుహ పక్కనే భక్తులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ధ్యాన మందిరం నెలకొని ఉంటుంది. ఎవరు తనను ఏ విధంగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగానే ఆ రూపంలోనే అనుగ్రహిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పేర్కొన్నాడు. అందుకు తగిన రీతిలోనే వశిష్ఠాశ్రమం, లలితాపీఠంలో వివిధ రకాల దేవతామూర్తులు నెలకొని ఉన్నాయి. ఎన్ని జన్మలెత్తినా కర్మ తీరదు. అమ్మ కరుణ లేనిదే ముక్తి కలగదు. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము. శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము. భక్తులు తమ ఆధ్యాత్మిక అభిరుచుల మేరకు అనేక దేవతామూర్తుల్ని ఆరాధిస్తారు. ఏ భగవత్ రూపాన్ని శ్రద్ధతో పూజిస్తారో వారి మనోభీష్టాలకు తగిన రీతిలో ఈ నెలవులో దేవతా సమాహారం కొలువయ్యింది. సత్యమయమైన జగత్తులో శివత్వాన్ని దర్శించి ఆ శివత్వాన్ని జీవితానికి అన్వయించుకోవడమే జీవన సౌందర్యత్వం. ఇదే సత్యం, శివం, సుందరం. జీవుడిలో ప్రాణం ఉండటమనేది సత్యం. ఆ సత్యసూత్రం శివత్వమనే ప్రాణశక్తితో సమ్మిళితం చేస్తే ఆత్మశక్తి అనే సౌందర్యం జీవుడిలో వెల్లివిరుస్తుంది అంటారు ఆదిశంకరులు. శివం ఉంటేనే జీవుడు. ఆ శివ చైతన్యమే జీవులకు, ప్రకృతికి జాగృతిని అనుగ్రహిస్తుంది. అందుకే ఈ వశిష్ఠాశ్రమానికి సత్యం, శివం, సుందరం అనే వేదవాక్కునే ఆలంబన సూత్రంగా చేసుకుని స్వస్వరూపానందగిరి ఆధ్యాత్మిక పయనం కొనసాగిస్తున్నారు. अम्बामोहिनी देवता त्रिभुवनी आनन्दसन्दायिनी वाणी पल्लवपाणि वेणुमुरळी गानप्रियालोलिनी. మన దేశం చేసుకున్న అదృష్టం ఇక్కడ అనేక మంది బ్రహ్మ విద్యా స్వరూపులు అవతరించడం. లోకక్షేమం కోసం అనేక మంది మహర్షులు, మహా తపస్సంపన్నులు ఇక్కడ ఆవిర్భూతులు కావడం. మట్టిని, మాణిక్యాలను ఒకే తరహాలో చూడగల అవధూతలు, సిద్ధపురుషులు, ఆచార్యులు ఇక్కడే ఆవిష్కారం కావడం. ఆధ్యాత్మిక ధర్మభారాన్ని భరిస్తూ ప్రకాశిస్తున్న దేశం కాబట్టి మన దేశానికి భారతదేశం అని పేరు. భా అంటే పరబ్రహ్మ తేజం. దానిలో రతులైన అంటే క్రీడించే మహాత్ములుండే ప్రదేశం. అందుకే ఇది భారతం అయ్యింది. నిర్గుణ పరమ తేజోపుంజాల్ని ధ్యానిస్తూ తమ ఆధ్యాత్మిక చైతన్యాన్ని సర్వత్రా ప్రకటించిన గురువులు ఉద్భవించిన పుణ్య చరిత, పావన సరిత ఈ దివ్యధాత్రి. ఆ గురు పరంపరలోనే సద్గురు మలయాళ స్వామివారు ఒక తరాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన శిష్య పరంపర నేటికి అద్వైత తత్వాన్ని ప్రచారం చేస్తూ ధార్మిక జ్యోతులే వెలుగొందుతున్నారు. ఆశ్రమాలు అనేటువంటివి ఆశ్రితులకు శాంతిని, సుఖాన్ని కలిగిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి. ఇవి ఆశ్రమాల యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్.
ఏంటండి, ఆశ్రమాలు అనేటువంటివి ఆశ్రితుల యొక్క అశాంతిని తొలగించి శాంతిని కలిగిస్తూ వారికి కర్మ, భక్తి, జ్ఞానము, మోక్షం అనేటువంటి వాటిని కలిగించడానికి ఇవి కేవలం స్థానాలు, షెల్టర్స్ అని చెప్పబడతాయి. ఆ విధంగానే ఏ ఆశ్రమైనా ఆ కాన్సెప్ట్ తోటే రావాలి, అట్లే ఉండాలి, ఇవే చెయ్యాలి. ఆ విధంగా ప్రాచీన కాలం నుండి మన మహర్షులందరూ కూడా ఆ విధంగా ఆశ్రమాలని చేశారు. ఆ ఆశ్రమ పరంపరలోనే ఇప్పుడు కూడా ఆశ్రమాలు ప్రారంభమైనాయి. మనం ఈ వశిష్ఠాశ్రమాన్ని ప్రారంభించడం కూడా మా గురు పరంపరలో మాది ఏర్పేడు వ్యాసాశ్రమ సంస్థాపకులు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు కేరళలో పుట్టి ఆంధ్రదేశంలో అడుగుపెట్టి మనకి తిరుమల గోగర్భ తపోవనంలో 12.5 సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి వారే శ్రీ వ్యాసాశ్రమ ద్వితీయ పీఠాధిపతులు సద్గురు మహర్షి శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క శిష్యులు మేము. మా గురువుగారు ఉండగానే 2000లో ఈ ఆశ్రమాన్ని మా గురువుగారి ద్వారా శంకుస్థాపన చేయించి తర్వాత ఆశ్రమం నిర్మాణం అయిన తర్వాత మా గురువుగారి ద్వారానే ఈ ఆశ్రమాన్ని ప్రారంభోత్సవం కూడా చేయించడం అనేటువంటిది జరిగింది. అన్ని ఆశ్రమాలు ఆ ఆశ్రమంలోని మందిరాలకు భిన్నంగా భక్త జనాకర్షణ కోసం స్వస్వరూపానందగిరి విలక్షణ శైలితో ఈ కట్టడాన్ని రూపొందించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అరుదైన ఔషధ మొక్కలను, జ్యోతిష శాస్త్రం ప్రకారం వివిధ నక్షత్రాలకు, గ్రహాలకు సంబంధించిన మొక్కలు, వృక్షాలను నెలకొల్పారు. శ్రీ లలితాపీఠం ట్రస్ట్ ద్వారా ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేదాంత గ్రంథ ముద్రణ, గోపూజ నిర్వహిస్తున్నారు. శ్రీ విద్యా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథ, బీద విద్యార్థులకు వసతి, విద్యా సౌకర్యాలను కల్పిస్తున్నారు. పీఠం తరపున వేసవి కాలంలో సంస్కరణ శిక్షణ తరగతులు పేరిట బాల వికాస కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక చింతనకే పరిమితం కాకుండా సామాజిక సంస్కరణల కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వినూత్న పంథాలో ధార్మిక పథంలో పురోగమిస్తున్నారు శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి. శ్రీలలితా శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ. శ్రీలలితా శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ. శ్రీలలితా శివజ్యోతి సర్వకామద ఈశ్వరి శ్రీలలితా శివజ్యోతి సర్వకామద శ్రీ